ఏం చేస్తున్నావు? ప్రిపేర్ అవుతున్నాను నేను. పోవాలి కదా కోర్టుకి. చెప్పు ఏమైంది? ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు కోర్టు ప్రిపేర్ అవ్వట్రా. తప్పదు. రే టైం లేదు. లాయర్ వెయిట్ చేస్తున్నాను బయట. చెప్పు ఏమైంది చెప్పు. మళ్ళీ మాట్లాడచ్చు. నాటకాలు గంగకు ఆగుబే ఆగు చిన్ని అంత ఇంపార్టెంట్ కేసు తెలుసు కదా నీకు. ఏం కేసు? కాసేపు ఆగు. తెలియదా నీకు ఏం కేసు? తర్వాత ఇల్లు వచ్చినాక మాట్లాడు. కూర్చో. నేను ఇల్లు వచ్చినాక మాట్లాడదాం అంటున్నావు. ఇల్లు వచ్చినాక మాట్లాడదాం. టైం లేదు అసలు. ఏమవుతుందో కూడా అర్థం కావాలి. బంగారా తల్లి ఒక నిమిషం. నువ్వు చూస్తున్నావు మనకేం జరుగుతుందో. నా అకౌంట్లో ₹1 కూడా లేదు. 2,000 3,000 ఉంది. ఏం చేయాలి 3,000తో? ఇప్పుడు ఏమవసరం డబ్బులు? టైం లేదన్నా. నాకు నువ్వు క్వశ్చన్ లేక చెప్తున్నా. నువ్వు స్టంట్లు దెంగకు. నువ్వు దెంగచ్చా స్టంట్లు? నీ వల్లనే కేసు. నా వల్ల అన్నీ నీకు వచ్చేస్తాయి రా. ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి నా వల్లే నీకు. ఇదిగో 4 లక్షలు కావాలి నాకు. ఎందుకు? నా మండలంలో ఎవరు అడగదు. నువ్వెందుకు అడుగుతున్నావు నాకు? ఎందుకంటే నీకు బుర్ర పని చేస్తలేదు. తల్లి బంగారం రే నానా చిన్ని ఒక 2 నిమిషాలు వా. ఆ ట్రాన్స్ఫర్ చేసింది అసలు నీ దాంట్లో డబ్బులు ఉన్నాయా? ఎక్కడ పెడుతున్నారు డబ్బులు? కొంచెం వెళ్ళిపోవాలి. కొన్ని డబ్బులు ఏమంటే ఇవ్వు. కనీసం నాకు 2 లక్షలు చేతికి ఇవ్వు. మొన్న వచ్చినాయి కదా. ఎక్కడ వచ్చినాయి? అయిపోయింది నా మాట. లేవురా. ₹1 కూడా లేదు నా మండలంలో. నేనే అన్ని సంపాదించాను ఇప్పుడు వరకు. ఏం చేస్తున్నారు నువ్వు డబ్బులు? తాగుతావా పోయి? ఏమన్నా పిచ్చి వేసినా నీకేమన్నా? ఎందుకంటే చేస్తున్నావు? అర్జెంట్గా బాగుంది. నేను కోర్టు కేసు ఉంది అక్కడ. నాకు తలనొప్పి ఉంది. నువ్వు కాము ఫస్ట్. కూర్చో. నువ్వు కూర్చో. నేను వస్తా. అందులోకి వచ్చేస్తాను. సరేనా? కూర్చో. నాకు ఓపిక లేదు నాన్న. చిన్ని ఇప్పుడు లేవమ్మా. ఇప్పుడు డబ్బులు లాయర్కి పోయి ఇప్పుడు కోర్టు కేసు అవుతుంది. ఇప్పుడు ఆ మడ్డగడి తర్వాత ఇద్దాను. తర్వాత ఏం లేదు. ఇప్పుడే ఇవ్వాలి. అర్థమవుతుందా ఏం చేస్తున్నావు నువ్వు? చిన్ని నీకు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావు? చిన్ని ఎక్కువ క్వశ్చన్ లేదు మాకు. క్వశ్చన్ అయితే ఏం చేయాలి? చిన్ని డబ్బులు తీరా. అవసరం ఉందని చెప్తున్నాడు. నాకు తలనొప్పి వస్తుంది రోజు. నీ ప్రతిదీ కడగాల. నువ్వు ఫస్ట్ కూర్చో. అడగాలి. నేను చదవలేదు, ఏమీ చేయలేదు లైఫ్ లో. కూర్చో. చెప్తే అర్థం కాదు నీకు. సారీ. నాకు టైం లేదు. నేను వెళ్ళిపోవాలి. సరే ఒక్క 2 నిమిషాలు. ఫోన్ లో చేస్తారు కదా అట్లా. లేదు టైం. నేను వెళ్తున్నా. అమ్మ ఏడవైంది పెన్ను నేను తీయలేదు. అసలు నాకు అవసరం లేదు. నేను వెళ్తున్నా. వెళ్ళాను. నా టైం అయిపోయింది. చెప్తే అర్థం కదా. నువ్వు తాగొచ్చి ఏం మాట్లాడే చేస్తున్నా? అంత క్లియర్ వస్తుంది వాసన. కూర్చో ఫస్ట్. పండుకో. నువ్వు వచ్చా పండుకొని వస్తా. పండుకో. వస్తాను. పండుకో. ఏం అవసరం లేదు డబ్బులు. ఇప్పుడు నేను వచ్చి ఇస్తా. ఒక 2 రోజుల్లో సెట్ చేస్తా. సార్ ఇస్తున్నా కదా. నీకు నెలగా ఇస్తున్నా కదా. నెల ఇవ్వడానికి చూసుకొని చేస్తాను. నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎందుకు? సరే నేను వెళ్ళాలన్నా ప్లీజ్. నేనే ఏం తప్పు చేస్తాను? తప్పు కదా. గాంధీ కొడుతున్నాం కార్లో దొరికినాయి ఇప్పుడు. నేను చేశాను. మరి ఎవరు చేసినా నేను చేసినా? ఎవరు ఆ టైంలో అది సాల్వ్ అవ్వాలి కాబట్టి అట్లా చేశాను. సాల్వ్ అవ్వాలి. బుద్ధున్నా అసలు? బుద్ధున్నా నీకు అసలు? అమ్మ ఏ పొజిషన్ ఉందో అర్థమవుతుందా నీకు? ఎవడే పొజిషన్ లేదు. నేనే నీ వల్ల బాధపడుతున్నావు. నీ వల్ల ఒక్కడి వల్ల
నువ్వు తీసుకునే రిపోర్టేషన్స్ వల్ల మేమంతా సఫర్ అవుతున్నాం. కూర్చో, నువ్వు పడుకో, తాగేమో కదా, పడుకో. నేను ఏదో చేసుకుంటా చెప్తున్నా, నా కోపం తెప్పించుకో, నా కోపం తెప్పించుకో. ఇట్లా నా కోపం రాదురా, నా కోపం రాదు నాన్న. రే నీకు తెలుసు 2 నిమిషాల్లో చేయొచ్చని చెయ్యాలి. టైం లేదు, డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? మళ్ళీ పోయి తాగడంట, బెట్టింగ్ వేయడంట. నేను తాగను నీ మీద ఒట్టు. అవసరం లేదు, నేను తాగనురా, నేను తాగను, నాకు అవసరం ఉంది, టైం లేదు, అవసరం ఉంది. టైం లేదు.